తెలంగాణ ఈగల్ టీం ఢిల్లీ వైజాగ్ ఆపరేషన్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కన్స్యూమర్లకు డ్రగ్స్ షెడర్లకు మధ్య 2000కు పైగా లావాదేవీలను పోలీసులు గుర్తించారు. లావాదేవీల కోసం 29 మ్యూల్ అకౌంట్స్ వినియోగించారని నిర్ధారించారు. డ్రగ్స్ నెట్వర్క్ కోసం మెట్రో నగరాల్లో ఏజెంట్లు నియమించుకున్నారని వెల్లడైంది. తెలంగాణ ఈగల్ టీం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నెల రోజుల పాటు ఆపరేషన్ చేపట్టాయి. గార్మెంట్స్, కాస్మెటిక్స్, షూస్ మధ్యలో డ్రగ్స్ పెట్టి నైజీరియన్లు డెలివరీ చేస్తున్నారు. 50 మందికి పైగా నైజీరియన్లు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ కి తరలించారు. తెలంగాణ ఈగల్ టీం ఢిల్లీ వైజాగ్ ఆపరేషన్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కన్స్యూమర్లకు డ్రగ్స్ పేడర్లకు మధ్య 2000కు పైగా లావాదేవీలను పోలీసులు గుర్తించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ కొరకు పబ్బులు, రిసార్ట్లు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలయ్యాయి. అయితే ఈ సెలబ్రేషన్ లో ఈ రోజు మొత్తం మత్తు పదార్థాలే అయితే తెలుస్తుంది. దీంతో వాటిని రాష్ట్రాలకు తీసుకొచ్చేందుకు కేటగాళ్లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలను వ్యూహాత్మకంగా తిప్పుకొడుతుంది ఈగల్ టీం. మత్తు పదార్థాలు రాష్ట్రానికి వచ్చాక యాక్షన్ మొదలు పెట్టడం కాదు, అసలు రాకుండా రూట్స్ ను కట్ చేసేందుకు కూడా బిగ్ ఆపరేషన్ చేపట్టి సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. తెలంగాణలో ఆ మత్తుగాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది ఈగల్ టీం. అయితే ఆ మత్తు సరఫరా చేస్తున్న కేటగాల భరతం పడుతుంది. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చడమే లక్ష్యంగా ముందుకెళ్తుంది. వరుస ఆపరేషన్లతో ఇటు మత్తుగాళ్లను అటు పెడ్లర్లను దడపుట్టిస్తుంది. అదే ఈగల్ టీం కి ఇప్పుడు న్యూ ఇయర్ పేరుతో బిగ్ టాస్క్ కూడా వచ్చి పడిందని తెలుస్తుంది. మత్తు పదార్థాల కీ రోల్ ప్లే చేసే న్యూ ఇయర్ వేడుకలకు ఒక గ్రామ్ కూడా వెళ్లకుండా సప్లై చేసేందుకు బ్రేక్ చేసే పనిలో పడింది. ఢిల్లీ కేంద్రంగా ఆపరేషన్ చేపట్టినటువంటి డ్రగ్ ముఠాలను గుట్టురట్టు చేసింది. అదే జైన్ ఆపరేషన్లతో కంట్రీ గల్లా ఇది యొక్క ఆటగాళ్లను ఆట కట్టిస్తుంది. తెలంగాణ ఈగల్ టీం కూడా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా చేపట్టినటువంటి బిగ్ ఆపరేషన్ లో అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ భాగవతం బట్టబయలు చేసింది. 20 కిలోల అయితే మొత్తం 20 కీలక లొకేషన్లను కూడా చేపట్టింది. ఈ ఆపరేషన్ లో 50 మందికి పైగా విదేశీయులను అరెస్ట్ చేసింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తో పాటు 124 మంది ఈగల్ టీం అధికారులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఢిల్లీ నుండి హైదరాబాద్, వైజాగ్, గ్వాలియర్, గౌహతి ఆ డ్రగ్స్ వెళ్తున్నట్టుగా తేల్చడంతో ఆ ప్రాంతాల సోదరులు ముమ్మరం చేశారు. ఇక ఢిల్లీలో అరెస్ట్ చేసినటువంటి 50 మందిని ట్రాన్సిట్ వారెంట్ పేరిట హైదరాబాద్ కు తరలించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. హైదరాబాద్ కు తీసుకొచ్చిన తర్వాత వారిని న్యాయస్థానం ముందు హాజరుపరిచి మరింత లోతుగా విచారించేందుకు కస్టడీకి కూడా తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ విచారణలో మరికొన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ మూలాలను కూడా గుర్తించే పనిలో ఈగల్ టీం ఉందని తెలుస్తుంది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సంకేతాలు ఇస్తుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కొరకు డ్రగ్స్ అనే కనబడకుండా టార్గెట్ తో ముందుకెళ్తుంది ఈగల్ టీం. రాష్ట్రానికి ఎక్కడి నుంచి అయితే డ్రగ్స్ వస్తున్నాయో అక్కడి నుండి నరుక్కుంటూ వస్తుందని తెలుస్తుంది. అయితే ఈ విధంగా మొత్తం టోటల్ గా చూసుకుంటే కనుక ఈగల్ టీం సెర్చ్ ఆపరేషన్, భారీ సెర్చ్ ఆపరేషన్ అయితే మొత్తం తొలగా కూడా కొనసాగిస్తుంది. అదే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కూడా ఆ డ్రగ్స్ రహిత తెలంగాణను చేస్తామంటూ కూడా ఆ కోణం లోపల ఈగల్ టీం ప్రయత్నాలు చేస్తుంది. దీనికి ఉన్నటువంటి ఎవరైతే లింకులు ఉన్నాయో తీగ లాగితే దుంక కదిలినట్టు మొత్తం తొలగా కూడా ఆ ఇతర రాష్ట్రాలకు ఉన్నటువంటి సంబంధాలు కానీ ఫ్లెడ్లర్లను కానీ ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తుంది. వాళ్ళ నుండి వస్తున్నటువంటి విదేశాల నుండి డ్రగ్స్ ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారు, ఫ్లెడ్లర్స్ ఎవరున్నారు, ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు అనే కోణం లోపల అయితే దర్యాప్తును ముమ్మరం చేసింది వాళ్ళకి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. అంబర్పేట్ ఎస్ఐ భానుప్రకాష్